బట్ నాకు మిమ్మల్ని చూస్తే మీ పాట రూపంలో చెప్పాలనిపిస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది. సో నిజంగా అసలు ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఇండియా, ఎక్కడ తెలుగు ఇండియన్ ఐడల్, అసలు వావ్, నిజంగా మేము మిస్ అయ్యాము ఇన్ని రోజులు మిమ్మల్ని, మీ టాలెంట్ని. సో ఇదంతా చూసుకుంటే ఆడియన్స్కి నిజంగా మీ ఎలిమినేషన్ షాకే చెప్పాలి. మీ జర్నీ ఫస్ట్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. ఎలా స్టార్ట్ అయింది మీ సింగింగ్ జర్నీ, ఎలా ఉంది, అసలు ఇక్కడ వరకు రావడానికి అసలు మెయిన్ పర్పస్ ఏంటి, అదంతా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సింగింగ్ జర్నీ అనేది ఐ థింక్ చాలాసేపటి నుంచి, అంటే నేను 8 ఏళ్ళ నుంచి నేను వోకల్ క్లాస్ ఒక 3 సంవత్సరాలు తీసుకున్నాను లోకల్ టీచర్ దగ్గర నుంచి. ఆ తర్వాత కూడా క్లాసెస్ ఆగిపోయినా కూడా ఆ మ్యూజిక్ వోకల్ ఇంకా కంటిన్యూ చేయాలన్న ఆశ ఇంకా అది ఆగలేదు. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. తెలుగు ఇండియన్ ఐడల్ అనేది అందరికీ తెలిసింది. ఇట్స్ అ బ్రాండ్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ స్టేజ్ ఫర్ మెనీ మ్యూజిషియన్స్. అందులోనూ ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇది వేరే భాష, అంటే ఇట్స్ నాట్ మై మదర్ టంగ్, ఇట్ ఈస్ నాట్ మై ఫస్ట్ లాంగ్వేజ్, ఎలాగూ ఒక ట్రై చేసి చూద్దాం, అన్ని పాటలు తెలుగులో రాకపోయినా కూడా ఒక అడుగు పెట్టి చూద్దామని ఒక ఉద్దేశంతో I came to Hyderabad, gave an audition for Telugu Indian Idol, and honestly చెప్పాలంటే it has been such an amazing experience. And ఏ రియాలిటీ షో అయినా ఒక కంటెస్టెంట్కి వాళ్ళు ఇంకా ముందుకి వాళ్ళ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ అవ్వడానికి దానికోసం ఎక్స్పోజర్ ఇంకా పెంచుతుంది అండ్ వాళ్ళని ఇంకా జనాలకి తెలియజేస్తుంది. సో అది డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్గా నాకు నా కెరియర్లో అది వస్తుందన్న ఆ ఒక మోటివ్తో ఓకే లెట్స్ గివ్ దిస్ అ షాట్, లెట్స్ గివ్ ఇట్ అ ట్రై, రాకపోతే కూడా పర్వాలేదు ట్రై చేసి చూద్దామన్న ఒక ఉద్దేశంతో వెళ్ళాను. ఇంత దూరం నేను వస్తున్నాను నేను అస్సలు అనుకోలేదు. సో ఆనెస్ట్లీ ఆహా వాళ్ళకి, తెలుగు ఇండియన్ ఐడల్ టీమ్కి, ఫ్రీ మ్యాంటల్కి అండ్ జనాలందరికీ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. వెరీ ప్లేజర్. బట్ మీరు అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ? సో ఐఎమ్ కన్నడిగా. సో ఇంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు కన్నడిగాజే. సో ఇంట్లో కన్నడానే మాట్లాడతాం. బట్ మా నాన్న పెరిగింది చిత్తూరులో, బట్ ఈ స్టడీడ్ తమిళ్ మీడియం. సో ఆయనకి తెలుగు కూడా బాగా వచ్చు. మా అమ్మ పెరిగిందంతా తమిళనాడులో. సో ఆవిడకి తమిళ్ చదువు అంతా తమిళ్ మీడియం. తెలుగు అనేది టచ్ లేదు అస్సలు లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత రెగ్యులర్గా ఒక 2.5 monthsకి కంటిన్యూస్గా తెలుగు మాట్లాడేది ఇదే ఫస్ట్ టైం. సో నాకు తెలుగు అంత ఫ్రీక్వెంట్గా నేను మాట్లాడను కాబట్టి అంత లైక్ సులువుగా నేను మాట్లాడను అంతే. అంటే ఇంతకు ముందు మాట్లాడడం కష్టమైంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతసేపు తెలుగు వాళ్ళ మధ్యన తెలుగు వాళ్ళతో పాటు మాట్లాడుతూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ తెలుగు ఇంకా సులువుగా నాకు వస్తుంది ఇప్పుడు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ తెలుగు రాయడం చదవడం కూడా చిన్నప్పటి నుంచి నాకు వచ్చు, బట్ అంత ఫ్లోలో రాదు. ఈ కాంపిటీషన్ కోసం పాటలు నేర్చుకుంటే ఒక 10 సార్లు తెలుగులో లైక్ రాసి అలవాటు చేసుకుని ఏం రాయాలన్నా కూడా ఇప్పుడు తెలుగులో నేను సులువుగా రాయగలను. బట్ తెలుగు రాని వాళ్ళు, తెలుగు రాకుండా కూడా తెలుగు ఒక సాంగ్ పాడగలుగుతున్నామంటే ఫస్ట్ మనం భావం అర్థం చేసుకోవాలి. సో ఆ సోల్లో మనం మునిగితే కానీ ఆ పాట మనం కరెక్ట్గా పర్ఫామ్ చేయలేము. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. అన్నిటికీ ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ సో మెనీ రీసోర్సెస్. అంటే సముద్రం లాంటి రీసోర్సెస్ ఇంటర్నెట్లో అన్నిట్లోనూ మీకు కావాల్సింది అన్నీ దొరుకుతుంది. అండ్ కాకపోతే కూడా చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో there's always a possibility for us to go above and beyond దేనికైనా. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఒక పాట నేర్చుకోవాలంటే ఆ మీనింగ్ పూర్తిగా అర్థం చేసుకోవాలనే నేను చూస్తాను. సో ఎందుకంటే మీరు చెప్పినట్టు భావం ఉండాలి కదా ఆ పాటలో, ఎక్స్ప్రెషన్స్ అయినా ఆ పాట లైక్ ఒక కాంటెక్స్ట్ ఉంటుంది ఆ పాటకి. ఆ పాట కాంటెక్స్ట్ అర్థం అన్నీ చేసుకోవాలంటే ముందు ఆ ఫస్ట్ లిరిక్స్ సాహిత్యం అర్థం అవ్వాలి. అండ్ సాహిత్యం కనీసం if we can interpret that sahityam in a way that we can understand, then it will be very easy for us to express when we sing. So nenaithe em chestanante first I'll listen to the song, rasi chusukuntanu, and mostly ardham avutundi. Koni words, koni kotta vocabulary untundi sometimes. ఆ వర్డ్స్ నాకు అర్థం కాకపోతే ఆ సెంటెన్స్ నాకు అర్థం కాకపోతే I have the internet.
సమ్ టైమ్స్ ఇప్పుడు ఒక ఫిల్మ్ చూస్తుంటే ఆ ఫిల్మ్లోనే ఆ పాటకు కూడా సబ్ టైటిల్స్ ఉంటుంది, సో అది కూడా చూసి పికప్ చేసుకుంటాను. అండ్ సమ్ టైమ్స్ ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ దిస్ సాంగ్ అని వెతికితే కూడా గూగుల్లో వస్తుంది. కాకపోతే నాకు ఉదాహరణకి నా ఫ్రెండ్ కుషాల్ ఉన్నాడు తెలుగు ఇండియన్ ఐడల్లో. సో అతను అంతా హీ గోస్ ఇన్ టు సో మచ్ డెప్త్ వెన్ ఇట్ కమ్స్ టు లిరిక్స్. సో నాకు లిరిక్లో ఏమైనా డౌట్ ఉంటే నేను వాడిని అడుగుతాను, అరే ఈ లిరిక్ ఇట్లా ఉందిరా, నాకు ఈ వర్డ్ నాకు అర్థం కావట్లేదు, సో ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావంటే వాడు ఆ ఒక్క వర్డ్తో ఆగడు. హీ వోంట్ స్టాప్ దేర్. వాడు ఆ ఫుల్ కాంటెక్స్లో ఇది ఎలా ఉంటుంది, హౌ లైక్ వాట్ ఈస్ ద ఇమేజరీ దట్ ద పోయెట్ దట్ ద లిరిసిస్ట్ ఇస్ ట్రైయింగ్ టు కన్వే అనే దాని దాకా వాడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో I try to make the most of whatever resource is there, and I want to understand the song entirely so that I can emote. But at the same time, lyrics gurtu chesukodam adi it's great thing, very very difficult task.